తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి తర్వాత నుంచి వర్ష బీభత్సం మొదలైంది. అనేక చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. చాలా జిల్లాల్లో ఇంకా వాన పడుతూనే ఉంది. యాదాద్రి జిల్లాలోని భువనగిరి, యాదగిరిగుట్టల్లో రాత్రి నుంచి భారీ వర్షం కురిసింది. కుమరంభీం, మంచిర్యాల జిల్లాల్లో కుండపోత వాన కురిసింది. జన్నారంలో కొనుగోలు కేంద్రంలో ఉన్న వడ్లన్నీ కూడా తడిసిపోయాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. జగిత్యాల, సిద్దిపేట, హన్మకొండల్లో కుంభవృష్టి కురిసింది. తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఉంది. దీంతో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురనున్నాయి. హైదరాబాద్ లో వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం బెంబేలెత్తించింది. గంట పాటు కుండపోతగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నాలాలు పొంగిపొర్లాయి. కుకట్పల్లి, యూసుఫ్గూడ, అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ లో వాన దంచికొట్టింది. అలాగే ఆల్వాల్, తార్నాక, సికింద్రాబాద్, మారేడ్పల్లి, చిలకలగూడ, పాతబస్తీ, బషీర్బాగ్, నాంపల్లి ప్రాంతాల్లో జోరుగా వాన పడింది. ఇక హైదరాబాద్ లో జోరుగా పడుతున్న వానలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో అందిస్తారు. జ్యోతి, వాట్ యు? కురిసినటువంటి వర్షాలకు కాను రోడ్లన్నీ జలమయమయ్యాయి. అంతేకాకుండా చెట్లు కూడా విరిగి పడిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం నేను బంజారాహిల్స్ దగ్గర ఉన్నాను. ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు, చెట్లు విరిగి పడిపోయినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు నీళ్లతో రోడ్లన్నీ జలమయమైపోతూ ఉంటే, మరొక వైపు చెట్లు ఇలా విడిగి పడిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రధానంగా ఇప్పటికే జిహెచ్ఎంసీ వర్కర్స్ కూడా రోడ్ల మీదకి రావడం జరిగింది. అదేవిధంగా రోడ్లకు సంబంధించి ఆ నీటిని కూడా మొత్తం నాలాల ద్వారా పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ పూర్తిగా కూడా పెద్ద కొమ్మ ఇక్కడ ఇరిగి పడిపోయినటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు ఇదే రూట్ లో ఒక 2-3 చెట్లకు సంబంధించి కూడా కొమ్మలు ఇరిగి పడిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరొక వైపు మనం చూస్తున్నాము, ఇక్కడ కేబుల్ వైర్లకు సంబంధించి కూడా ఏలాడుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చెట్లు పడిపోవడంతో ఒక్కసారిగా కూడా ఈ యొక్క కేబుల్ కి సంబంధించినటువంటి వైర్లు మొత్తం తెగిపడిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో ఎక్కడికక్కడ కూడా విద్యుత్కి అంతరాయం కలిగింది. అంతేకాకుండా ఒకవైపు సిగ్నల్స్ కి సంబంధించినటువంటి వాటిని కూడా అంతరాయం ఏర్పడిందని అయితే చెప్పుకోవచ్చు. అయితే చాలా వరకు ఈ వైర్లు కనిపించకపోవడంతో కూడా చాలా మంది ఈ వాహనదారులందరూ కూడా దాన్ని దాటుకుంటూనే వెళ్లిపోతూ ఉన్నారు, తగులుకుంటూనే వెళ్తూ ఉన్నారు. ఈ క్రమంలో కూడా ఒక్కసారిగా ఒకవేళ విద్యుత్ తీగ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. దీంతో పలు చోట్ల మాత్రం విద్యుత్ ని కూడా స్టాప్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు సికింద్రాబాద్, అదేవిధంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్,
ఎల్బీ నగర్, దిల్సుఖ్నగర్ లాంటి ప్రాంతాల్లో కూడా అధిక వర్షపాతం నమోదయ్యింది. ప్రధానంగా సికింద్రాబాద్ పరిధిలో మాత్రం దాదాపు 7 సెంటీమీటర్ల వరకు కూడా వర్షం పడినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ చూస్తున్నాము మనం చెట్లకు సంబంధించినటువంటి కొమ్మలు కనిపిస్తున్నాయి, చూస్తున్నాం. ఇక్కడ చెత్తను కూడా మహిళలు ఎత్తేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. ఎన్ని గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చారు ఏంటి అని? అమ్మ, ఎన్ని గంటల ప్రాంతాలకు వచ్చినమ్మా బయటికి? మేము 6 గంటలకు వచ్చినాం మేడం. ఎట్లున్నాయి రోడ్ల పరిస్థితి? ఎట్లుంది? రోడ్లు మొత్తం మండలు కింద పడి రోడ్డుకి అడ్డంగా పడ్డాయి మేడం. ఈ రూట్ అంతా ఎట్లున్నాయి? చెట్లు మొత్తం ఇరిగి పడిపోయినాయి అని చెప్తున్నారు. ఈ రూట్ ఇక్కడ నుంచి అక్కడ దాకా పడిపోయినాయి మండలు, అన్ని చెట్లు పడిపోయినాయి. చెట్లు కూలిపోతే ఇప్పుడే అన్ని తీసేసినాం, పక్కకేసాం తీసి. ఒకవైపు అక్కడ తీగలు కూడా అంటే ఈ వైర్ల మీద కూడా పడినట్లున్నాయి. ఈ చెట్లు ఇట్లా కిందకు పడ్డాయి కదా, ట్రాఫిక్ జామ్ అవుతుందని మేమే తీస్తుంటే మొత్తం వైర్ల మీద పడ్డాయి. కరెంట్ చాక్ వస్తుందని పట్టుకోలేగా. ఇవన్నీ కరెంట్ వైర్లా? కరెంట్ వైర్లో ఏం వైర్లో తెలియదు కదా మేడం, వానకి మరి ఏమైంది తెలియదు కదా అని మేము పట్టుకోలే. అవి చెట్లు అయితే అన్ని కింద పడ్డాయి, తీసేసిన సైడ్ కి. మొత్తం మీ వర్కర్స్ అందరూ కూడా ఉదయాన్నే వచ్చేసారు? అందరం పొద్దున్నే వచ్చేసినాం 6 గంటలకల్లా. ముందు ఎట్లుందమ్మా పరిస్థితి? బంజారీల్స్ కాకుండా ముందు మీ వాళ్ళు ఏం చెప్తున్నారు? ముందు అక్కడ బానే ఉంది మేడం, గుడి దగ్గర నుంచి అయితే. ఇక్కడ నుంచి మటుకు అక్కడ తాజకృష్ణ కాడ కూడా బాగా వాటర్ ఆగింది. అక్కడ వాటర్ ఆగింది, ఇక్కడ మొత్తం చెట్లని కూలిపడ్డాయి ఇక్కడ ఈ రోడ్లో. ఇక అక్కడ ముందుకు అయితే బానే ఉంది పింఛన్ ఆఫీస్ కాడ. మేము అక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తాం అందరం, మా బ్యాచీలు అన్ని 3 బ్యాచీలు. రైట్, మొత్తానికి ఇది పరిస్థితి. మొత్తం ఈ రోడ్ అంతా కూడా మొత్తం ఈ చెట్లతో తెగి పడిపోయి ఉన్నాయి. దీంతో వైర్లు కూడా ఉన్నాయి. వైర్ల మీద నుంచి ఒక్కసారిగా పడిపోవడంతో కూడా వైర్లన్నీ కూడా తెగిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. దీంతో వాళ్ళు ఆ వైర్లు పట్టుకునేందుకు భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ కరెంటు వైర్లు సంబంధించి ఉంటే మాత్రం ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము మొత్తం ఇక్కడ వైర్లు కనిపిస్తూ ఉన్నాయి. దీంతో అవి విద్యుత్ తీగలు అయి ఉండొచ్చు. కాబట్టి ఒకవైపు వాటిని పట్టుకునేందుకు కూడా భయపడుతూ ఉన్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ విద్యుత్కి సంబంధించినటువంటి వైర్లు లేకపోతే ఇవి ఏంటి అనేది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకవైపు విద్యుత్కి కూడా అంతరాయం కలిగింది. కాబట్టి ఇప్పటికే అన్ని చోట్ల విద్యుత్ సరఫరాన్ని నిలిపివేయడం జరిగింది. మనం చూస్తున్నాం ఇక్కడ కొమ్మ కూడా పూర్తిగా వైర్ల మీద పడిపోయినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే నగరంలో ఈ రోజు నుంచి రేపు కూడా వర్షం పడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా వర్షం పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో అధికారులు ఎక్కడికక్కడ కూడా అప్రమత్తమయ్యి అటువైపు జలమయమైనటువంటి రోడ్లని, అంతేకాకుండా ఈ యొక్క చెట్లు విరిగినటువంటి కొమ్మలను కూడా క్లీన్ చేసే సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఓటు స్టూడియో. హైదరాబాద్ లో తెల్లవారుజామున 5 గంటల సమయంలో వర్షం ఒక్కసారిగా విరుచుకుపడింది. కుండపోత వర్షానికి తోడు బలమైన ఈదురుగాళ్ల దాటికి పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. ముందు జాగ్రత్తగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో విద్యుత్ సప్లై పూర్తిగా నిలిచిపోయింది. మరికొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. మేడ్చల్లో ఉరుములతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. అక్కడ బండి పడిపోయింది దొరుకు. హైదరాబాద్ లో భారీ వర్షం 2 గంటల పాటు దంచుకొట్టింది. దీంతో నగరంలోని పలు చోట్ల భారీ వర్షపాతం నమోదైంది. సికింద్రాబాద్ లో సీతాఫల్ మండలోని 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తుంది. అలాగే బంసిలాల్పేట్ 6.7, వెస్ట్ మారేడ్పల్లి 6.1, ఆల్వాల్లో చూసినట్టయితే 5.9, ఎల్బీ నగర్ లో 5.8, గోషమహల్, బాలానగర్ 5.1, అలాగే బేగంపేట, పాటిగడ్డ 4.9,
మల్కాజ్గిరిలో అయితే 4.7, సరూర్ నగర్, ఫలక్నమా ఈ ప్లేసెస్ లో చూసినట్టయితే 4.6గా నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇక గన్ ఫౌండరీ దగ్గర 4.4% నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇక కాచిగూడ, సికింద్రాబాద్, చార్మినార్ 4.2గా తెలుస్తోంది. బండి నాడు వరకు పోదామా చాలా ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచిపోయింది. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపై వరద నీరు భారీగా పారుతోంది. బంజారాహిల్స్ లో బైకర్ స్కిడ్ అయ్యి కింద పడిపోయాడు. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. బండి నాడు వరకు పోదామా తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దీని ప్రభావంతో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దీని ప్రభావంతో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉండటంతో అలర్ట్ గా ఉండాలని సూచించింది.